హర్యానా ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రిపై పోటీకి గ్యాంగ్స్టర్ భార్యను బరిలోకి దించిన బీజేపీ. ఉధృతంగా వరద ఉన్నప్పుడే యుద్ధ ప్రాతిపదికన బుడమేరు 2 గంటలు పూడ్చివేత. టీపీసీసీ చీఫ్ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి వినాయక పూజలు. గణేష్ విగ్రహం హైట్ ను బట్టి చలాన్లు, హోంమంత్రి అనితపై విమర్శలు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ యోధుడు మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడాను ఎదుర్కొనేందుకు గ్యాంగ్స్టర్ భార్యను బీజేపీ బరిలోకి దించింది. ఆమె పేరు మంజు హుడా. రోహ్తక్ జిల్లా పరిషత్ సిట్టింగ్ చైర్పర్సన్ గా ఉన్న ఆమె గర్హీ సింప్లా కిలోయి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలో ఉన్న ఈ స్థానాన్ని గెలుచుకుంటానని మంజు ధీమా వ్యక్తం చేశారు. రోహ్తక్ కు చెందిన హిస్టరీ షీటర్ రాజేష్ హుడా భార్యనే మంజు హుడా. ఆమె బ్యాక్గ్రౌండ్ ను ప్రచారాస్త్రంగా మార్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తుండగా తన భర్త గత చరిత్ర తనపై ప్రభావం చూపబోదని మంజు చెబుతున్నారు. మంజు తండ్రి ప్రదీప్ యాదవ్ గతంలో హర్యానా పోలీస్ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ గా పనిచేశారు. రాజేష్ హుడాను పెళ్లాడిన తరువాత మంజు యాదవ్ తన పేరును మంజు హుడాగా మార్చుకున్నారు. బుడమేరకు పడ్డ గంటలను పూడ్చే పనులను ఏపీ ప్రభుత్వం, భారత సైన్యం, ప్రైవేట్ ఏజెన్సీలు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాయి. ఈ పనులను శనివారం ఉదయానికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉధృతంగా వరద ఉన్నప్పుడే 2 గంటలను పూడ్చారు. ఈ క్రమంలో బుడమేరు వాక్కు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ గా మారాయి. టీపీసీసీ నూతన చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో వినాయకుడికి పూజలు నిర్వహించారు. పర్యావరణ హిత మట్టి గణనాథునికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం అర్చకుల ఆశీర్వచనం అందుకున్నారు. రాష్ట్ర ప్రజలు ప్రశాంత వాతావరణంలో గణేష్ చతుర్థి వేడుకలు జరుపుకోవాలని ఆయన సూచించారు. గణేష్ మండపాలకు అనుమతుల కోసం ప్రభుత్వం ఇటీవల సింగిల్ విండో విధానాన్ని తీసుకొచ్చింది. అయితే మైక్ పర్మిషన్ కు విగ్రహం హైట్ ను బట్టి చలాన్లు కట్టాల్సి ఉంటుందని హోంమంత్రి అనిత చెప్పడం వివాదాస్పదమవుతోంది. మైక్ పర్మిషన్ కు రోజుకు 100, ఈకో ఫ్రెండ్లీ విగ్రహం 3, 6 అడుగులుంటే 350, 6 అడుగుల పైన ఉంటే రోజుకు 700 చలానా కట్టాలని ఆమె చెప్పారు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైక్ పర్మిషన్ ఒకవేళ కావాలనుకోండి, ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక 100 రూపీస్. హైట్ని బట్టి హైట్ అబౌవ్ 3 feet to 6 feet అనుకోండి, దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ 350 రూపీస్. అలాంటివి మనకి హైట్ అబౌవ్ 6 feet అయితే 700 రూపీస్ పర్ డే. అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ చలనాలు కూడా మన దగ్గరలో ఈ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకొని ఇమీడియట్గా వాళ్ళ ఎన్ఓసి తీసుకొచ్చుకోవచ్చు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 TV ని follow అవ్వండి. Please subscribe to 108 TV.